నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. మీకు ఈరోజు నేను ఎప్పుడు మీరు చేయలేని డిష్ ఒకటి చేయబోతున్నానండి. అదేంటో మీరు కనుక్కున్నారా? ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. గుడ్డట్టు పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5-6 తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక 6 గుడ్లతో చేస్తున్నానండి. 6 గుడ్లు అలా రెడీగా పెట్టుకుందాం. ఏం ఉడకబెట్టొద్దు, అలా ఉంచండి. నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్ద సైజుని అందులో వీడియోలో చూపిస్తున్న అంత చింతపండుని నానబెట్టుకోండి. వాటర్ వేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. అది తర్వాత ఎప్పుడు తీయాలనేది నేను చెప్తాను. పలప్ తీసి వేయాలండి. చింతపండు గుజ్జు వాటర్ వేసానండి. నేను పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు గుడ్డు పగలగొట్టుకొని ఒక గిన్నె తీసుకుందామండి, చిన్న గిన్నె. దాంట్లోకి ఒక్కొక్క గుడ్డుగా వేసుకొని, అసలు కారం ఉప్పు ఏమి వేయకుండా ఓన్లీ ఉత్తిదండి అలా బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ అయితే అంత బాగా వస్తుందండి అట్టు. అలా బీట్ చేసేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కావాలంటే మనం అట్లన్నీ వేసేసిన తర్వాత ఆయిల్ పక్కకు తీసి మనం కర్రీకి ఎంత కావాలో అంత వాడుకుందాం. ఇప్పుడు కనుక నేను 6-7 స్పూన్స్ అయితే వేసానండి. అది బాగా మరగాలి. మరిగిన తర్వాత మీరు బీట్ చేసింది అలా ఒక్క దగ్గరే వేసేయండి. అదే అలా పరుచుకుంటుంది. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టు అలా వస్తుంది అట్టు. దాన్ని అది అయిన తర్వాత అలా తిరగేయండి. అటు ఇటు బాగా వేగిన తర్వాత అలా తీసేసి మన ప్లేట్లో ఒకదాని మీద ఒకటి పరుచుకోవాలండి. అలా ఇదే విధంగా మీరు 6 అట్లు కూడా, అది 6 అయితే 6 ఎన్ని గుడ్లు వేస్తారో అన్ని అట్లు కూడా ఇదే విధంగా మీరు వేసేసుకొని దాని మీద ఒకటి పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువైందో లేదో చూసుకొని పక్కకు తీసేసుకొని, ఒకవేళ సరిపోతే పర్లేదు, ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, వేసి బాగా ఆ నూనెలో ఫ్రై చేసుకోండి. అవి బాగా మగ్గాలండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, కర్రీలో ఉల్లిపాయ అనేది ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగుంటుంది. సో ఉల్లిపాయ బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు దాంట్లో చిటికెడంత పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి, మళ్ళీ తర్వాత పడుతుంది, వేద్దాం. బాగా కలిపేయండి, బాగా అంతా కలిసేలాగా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఉప్పు వేస్తే ఉల్లిపాయ అనేది బాగా మగ్గుద్ది, త్వరగా మగ్గుద్ది కూడా. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నారంటే మీకు చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గుతుంది. అంతలోగా నేను చింతపండు గుజ్జు అనేది మంచిగా తీసేసుకొని ఆ చెత్త చెదరం ఏమీ రాకుండా బాగా ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మీరు కూడా అలాగే అది మగ్గిలోగా పెట్టుకోండి. చూడండి, ఉల్లిపాయ అనేది మగ్గింది. ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత కారం అండి. మీరు ఎంత తినగలుగుతారో అది దాన్ని చూసేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. కావాలంటే లాస్ట్లో చూసుకుందాం. చింతపండు వేస్తాం కాబట్టి పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసానండి. ధనియాల పొడి ఒక 1/2 స్పూను, ఒక చిటికడంతా జీలకర్ర పొడి వేసానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా అంతా ఒకసారి కలిపేసుకుందాం. మర్చిపోయానండి, కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి. చూస్తున్నారా, అలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇదంతా కారం ఉప్పు అంతా ఉల్లిపాయ కాయలకి బాగా పట్టి మగ్గేలాగా మూత పెట్టేస్తున్నానండి. అది కొంచెం మగ్గేలోగా ఇప్పుడు మనం వేసిన అట్లన్నీ సరిగ్గా ఒక ఆర్డర్లో పరుచుకొని మంచిగా వీటిని ఒక్కొక్క అట్టు 4 ముక్కలు అవ్వాలి కాబట్టి అన్నిటిని ఒకసారి కట్ చేసేస్తున్నానండి నేనైతే. చూడండి, అలా మంచిగా 4 ముక్కలు కట్ చేసుకోవాలండి ఒక్కోటి. మీకు వివరంగా కనిపించాలని నేను ఇలా విడదీస్తున్నాను చూడండి. అలా ఒక్కొక్కటి చేసి టైం పడుతుంది. ఇలా పరుచుకుని పెట్టుకుంటే మీకు చక్కగా నీట్గా అయిపోతాయి. ఇది కూడా బాగా దగ్గరగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మంచిగా అంతా కలిపేసుకొని చింతపండు అనేది మనం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకుందాం. చూస్తున్నారా, వేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే అడ్డు రాకుండా అలా చేయి పెట్టి వేసుకున్నారంటే మీకు నీట్గా అందులోకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా పులుసు అనేది బాగా మరగాలండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా మరుగుతుంది. అలా మరగాలి. అలా మరిగిన తర్వాత అది మరుగుతుండగానే మనం ఇంకో పని చేద్దామండి. ఎల్లుల్లిపాయ రెబ్బలండి ఒక 10 ఒలుచుకొని బాగా దంచుకుందామండి. మెత్తగా దంచుకోవాలి.
చూస్తున్నారు కదా వీడియోల విధంగా చూపిస్తున్న విధంగా అలా మెత్తగా అవ్వాలి. అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారా, అందులోకి జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ అండి, ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ వేసి బాగా కలిసిపోయేలా కలిపేసుకోండి చేత్తో చక్కగా. నేను చూపిస్తున్న విధంగా చక్కగా కలిసిపోయేలా కలిపేసుకోండి. ఆ ముద్దనంతా ఇప్పుడు మరుగుతున్న పులుసులోకి వేసేసుకోవాలి. ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి. చూస్తున్నారా, ఒకసారి అంతా కలిపేసుకొని పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ గుడ్డు అట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా అందులో మీరు టిప్ చేసేసుకోండి. ఈ పులుసు అనేది దానికి పడుతుందన్నమాట. అప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది. మీరు ఎన్నట్లయితే అన్నీ అలా వేసేసుకొని అలా ఒక్కసారి అంతా కలిపేసుకొని చక్కగా అన్నట్లు కలిపి మిగతా కొత్తిమీర అంతా వేసేసుకోండి. ఈ టైంలో వేసుకుంటేనే మొత్తం అంతా చక్కగా పడుతుందన్నమాట. అలాగా అంతా సెట్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే అవి పట్టాలి కాబట్టి మంచిగా కుక్ అవుతుంది. చూస్తున్నారా అండి, తీసేసానండి. చూడండి ఎంత బాగా ఉందో కర్రీ అనేది. అయిపోయిందండి, ఇంకా దించేయచ్చు. మీకు నచ్చినట్టయితే నా కూరకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.